హాయ్ హలో నమస్తే. నేను మీ మనీ. నేను వచ్చేసాను సరికొత్త న్యూస్తో. 2025 మే 11 నాటికి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు హతమయ్యారు. ఈ దాడికి ప్రతీకగా భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదులపై క్షిపణుల దాడులు జరిపింది. ఈ దాడుల్లో పాక్కు భారీగా నష్టం వాటిల్లింది. పాక్ రిటలియేటరీ దాడులు ప్రారంభించగా భారత్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, డ్రోన్లు, ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ సైనికంగా, ఆర్థికంగా బలహీనంగా మారింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకరించాయి. ఇది సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఒక ముఖ్యమైన అడుగు. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను స్వాగతిస్తోంది. ఈ ఉద్రిక్తల సమయంలో సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు వ్యాప్తి చెందాయి. ఈ వార్తలను తెలుసుకోవడానికి అధికారిక వర్గాల ప్రకటనలను మాత్రమే విశ్వసించాలి. IMF పాకిస్తాన్కు 37 నెలల పాటు కొనసాగే 7 బిలియన్ల ఆర్థిక సాయంతో భాగంగా మొదటి సమీక్షను పూర్తి చేసి అదనంగా 1 బిలియన్ను విడుదల చేసింది. ఇది మొత్తం విడుదల 2 బిలియన్లు తీసుకెళ్ళింది. అదనంగా IMF ఒక రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ కింద పాకిస్తాన్కు 1.4 బిలియన్లు కొత్త రుణాన్ని మంజూరు చేసింది. అనగా మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 8,000 కోట్లు. భారత్ పాకిస్తాన్కు IMF ద్వారా ఆర్థిక సహాయం అందించడంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ IMF బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్ ఈ సహాయం ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే విధంగా దోహదపడుతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా BCCI IPL 2025ను తాత్కాలికంగా వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇప్పటికే 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వలన ఆట నిలబడిపోయింది. ఇది సాంకేతిక లోపం కాకుండా భద్రత కారణాల వల్ల జరిగినట్లు తెలుస్తుంది. అయితే IPLను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అంగీకరించడంతో IPL 2025ను తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వారం తర్వాత టోర్నీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు BCCI త్వరలోనే కొత్త షెడ్యూల్ని ప్రకటించే విధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది.